ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకందరికీ సర్వశుభాలు కలగాలని ప్రార్థన గావిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ గోదాదేవ్యే నమః. ఈరోజు మనం 25వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఒరుత్తి మగనాయ్ పిరందుబోరి రవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా తరిక్కులానాగి తాంతింగు నిனைந்தா கருத்தை பிள்ளை பித்து கஞ்சன் வயித்தில் நெருப்பு என்ற நின்றன் நெடுமாலே உன்னே அறுதித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி ఒరుత్తమం తీరుందు మగిలిందు ఏలో రెంబావాయ్. ఈ అవతారంలో అంటే కృష్ణావతారంలో స్వామివారు ఎటువంటి వైవిధ్యాన్ని మనకు అందించారో అమ్మవారు మనకి తెలియచేస్తూ ఉంది. కృష్ణావతారము రామావతారంలో ఉండేటువంటి ఒక భేదం మనం ఇక్కడ తెలుసుకోవాలి. చాలామంది పెద్దలు ఇది చెబుతూ ఉంటారు. రామాయణంలో శ్రీరాముడు నేను మానవుణ్ణి అని చెప్తూ ఉంటే అప్పటి వారంతా నువ్వు దేవుడు అని ప్రస్తుతిస్తూ ఉన్నారు. కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు నేను దేవుడిని అంటూ ఉంటే అప్పటి వారంతా కాదు నువ్వు సామాన్య మానవుడి అంటూ ఆయనని పరిహాసం చేస్తూ ఉన్నారు. కలియుగంలో మనం ఈ రెండంశాలు పరిశీలించాము కాబట్టి పూర్ణావతారాలుగా ఈ 2 అవతారాలను మనం భావిస్తున్నాము కాబట్టి ఈ 2 అవతారాలలో ఉండేటువంటి తత్వాన్ని మహత్వాన్ని అర్థం చేసుకుని మనం గనక జీవితాన్ని గనక కొనసాగించినట్లయితే ఇహలోకంలో సకల భోగాలను అనంతరం స్వామివారి యొక్క పరమ పదాన్ని చేరుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. పూర్ణావతారంగా ప్రసిద్ధి పొందిన కృష్ణావతారంలో ఒక సౌలభ్యం ఏమిటంటే భక్తులు తమకు నచ్చిన రీతిలో కృష్ణ పరమాత్మని సేవించవచ్చు. కృష్ణావతారంలో ఒక విశేషం ఏమిటంటే ఒరుత్తి మగనాయి పిరుందు ఓ రవిల్ ఒరుత్తి మగనాయి ఒళిత్తు వళరా. స్వామివారు ఈ అవతారంలో 2 తల్లులకి ముద్దుల బిడ్డగా ఆయన జీవనం సాగినట్టుగా మనకు తెలుస్తుంది. ఒరుత్తి మగనాయి పిరుందు దేవకీదేవికి ముందుగా కొడుకుగా ఆయన జన్మించాడు. ఎవరు? కృష్ణ పరమాత్మ. అదే రోజు రాత్రి ఒరుత్తి మగనాయి ఒళిత్తు వళరా. అదే రోజు రాత్రి వేరొక ఆవిడికి అంటే యశోదాదేవికి కొడుకుగా ఉండి అత్యంత జాగ్రత్తగా రహస్యంగా పెంచబడుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి ఆశ్చర్యమే, గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఆశ్చర్యమే. దేవకీదేవి గర్భంలో కృష్ణ పరమాత్మ ఉన్న సమయంలో రేపు ప్రసవిస్తుంది దేవకీదేవి అనే రోజు ముందుగా బ్రహ్మాది దేవతందరూ వచ్చి స్వామివారిని కీర్తించారు. మరుసటి రోజు శ్రావణ మాస బహుళాష్టమి రోజున స్వామివారి అర్ధరాత్రి పూట దేవకీదేవికి జన్మించినప్పుడు ఆయన పుట్టుకతోనే ఆ బాలుడుగా ఎట్లా ఉన్నారంటే 4 భుజాలు, శంకుచక్రాలు, వీటితో సర్వశోభాయమానంగా ఉంటే వసుదేవుడు దేవకీదేవి ఆశ్చర్యపోయారు, స్వామివారిని కీర్తించారు. ఆ తర్వాత ఆయన సామాన్య బాలుడుగా మారటం అనేటువంటిది భాగవతంలో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి పుట్టిన దగ్గర నుంచి కృష్ణ పరమాత్మ తన లీలా విశేషాలు చూపిస్తూనే ఉన్నాడు. ఆ రోజు రాత్రే వసుదేవుడు కృష్ణ పరమాత్మని తీసుకుని గోకులానికి వచ్చి యశోదాదేవి దగ్గర పడుకోబెట్టి ఆవిడ ప్రసవించినటువంటి యోగమాయాదేవిని తిరిగి మధురా నగరానికి తీసుకువెళ్ళాడు. కాబట్టి ఒకే రాత్రి ఒకే రోజులో ఒక తల్లికి జన్మించాడు, ఇంకో తల్లి దగ్గర పుట్టాడు. ఇటువంటి యశోదాదేవి కౌసల్య కన్నా దేవకీదేవి కన్నా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆ బాలకృష్ణుని యొక్క
అనేక లీలా విశేషాలను ఆవిడ స్వయంగా చూసింది. ఒక సామాన్యమైనటువంటి తల్లి ఏ విధంగా భావిస్తుందో, కొడుకుని ప్రేమిస్తుందో, లాలిస్తుందో, పెంచి పోషిస్తుందో, అదేవిధంగా కృష్ణ పరమాత్మని కూడా ఆవిడ చూసుకుంది తప్ప దేవుడిగా ఎక్కడా చూడాల. మిగతా వారందరూ కృష్ణుడి మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా సరే ఆ మాతృహృదయంతో అవన్నీ కాదనుకుంటూ కృష్ణుడిని పెంచింది, పోషించింది. ఆయన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేసి తాడు కోసం వెతికి తాడుతో కడదామనుకుంటే అది చాలకపోతే మరొక తాడు తెచ్చి దానికి కూడా కట్టి మళ్ళీ కృష్ణుని బంధించాలనుకుంటే ఆ తాడు కూడా చాలకపోతే వేరొక తాడు తీసుకుని, మామూలుగా మనకపోతే ఎమ్మటే బొలుబెలుగుతుంది, అంటే జ్ఞానం కలుగుతుంది ఎమ్మటే. అరే ఏమిటి మొదటి తాడు చాలలేదు, రెండో తాడు కట్టాను, ఇది కూడా చాలలేదేమిటి అని అనుమానం రావాలిగా. కానీ యశోదాదేవికి అటువంటి అనుమానం రాల. అమాయకమైనటువంటి తల్లి ప్రేమ కృష్ణావతారంలో యశోదాదేవి ద్వారా మనకందరికీ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి యశోద ఎన్నో రకాలుగా కృష్ణుడు అల్లరి చేస్తున్నా ఆవిడ తట్టుకుని అమాయకమైనటువంటి ఆ తల్లి ప్రేమను పంచి ఇచ్చింది. కృష్ణుడు కాదు పంచి ఇచ్చింది, తల్లే పంచి ఇచ్చింది. అటువంటి శ్రీకృష్ణుడు ఆ మట్టిని తింటున్నాడని బలరాముడు చెప్పంగా నోరు తెరువు నాన్న అంటే ఆ నోరులో అద్భుతమైన బ్రహ్మాండం అంతా చూచింది. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము అంటూ అద్భుతంగా ఆవిడ ఇది వైష్ణవ మాయేమో అని ఆవిడ భ్రమపడింది. యశోదాదేవిని కాను అది కూడా అనుకుంది ఆవిడ. బాలుడెంత, అతని ముఖస్తంభగు, ఈతని ముఖస్తంభగు అజాండంబు ఈ విధంగా ప్రజ్వరిల్లుతుందేమిటి అని ఆశ్చర్యపోయింది. ఎప్పుడైతే తన యొక్క వైభవాన్ని గొప్పదనాన్ని చూచిందో యశోద, మరుక్షణం కృష్ణమాయ కప్పింది. మళ్ళీ మామూలు అయిపోయింది యశోద. ఏమిట్రా మట్టి తింటున్నావు అని చెప్పి కాస్త 4 చివాట్లు పెట్టింది. ఈ విధంగా కృష్ణుడు ఎక్కడికక్కడ తన మాయను ప్రదర్శిస్తూ మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తూ ఉంటాడు. అలా ఒక విచిత్రమైనటువంటి మానవ ప్రవృత్తి లోపల ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని, సౌశీల్యాన్ని, సుగంధాన్ని అందించిన కృష్ణావతారం అంటే అందరికీ పరమప్రీతి. శ్రీరాముని కొలవటం కన్నా కృష్ణుని కొలవటం చాలా సులభం అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. మనకి బృందావనంలో బ్యాంక్ బిహారీ అనేటువంటి ఆలయం ఒక చోట ఉంది. ప్రతి 5 నిమిషాలకి అర్చకులు ఆ గర్భగుడి ముందర తెర వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. ఎవరైనా భక్తులు ఆర్తితో కనుక ఆ కృష్ణుని పిలిచారనుకోండి, ఆయన గర్భగుడిలోంచి కదిలి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ విగ్రహాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అందువలన తదేకంగా భక్తులు స్వామివారిని చూడకుండా, స్వామివారు కూడా తదేకంగా భక్తులను చూడకుండా ఎవరైనా పిలిస్తే ఆయన వెళ్ళిపోతాడేమో అనేటువంటి భావనతో అర్చకులు ఇప్పటికీ అక్కడ తెర వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. ఇంత భక్త సులభుడు కృష్ణ పరమాత్మ. ఏ అవతారంలో లేనటువంటి 2 తల్లులను ఒకే రాత్రి పొందినటువంటి మహనీయుడు. కాబట్టే ఆండాళమ్మవారు ఈ గుణ విశేషాన్ని, ఈ అవతార విశేషాన్ని మనకి అందచేస్తూ ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు కుచేలుడితో కలిసి చదువుకున్నాడు. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ కుచేలుడిని కలిశాడు కృష్ణ పరమాత్మ. కుచేలుడు శ్రీకృష్ణుని దర్శించాడు. ఎంతమంది స్వామివారి యొక్క అవతారంలో కలిశారు, మెలిశారు, మళ్ళీ విడిపోయారు. కాబట్టి కాలం యొక్క మహిమ, అవతారం యొక్క మహిమ మనం తెలుసుకొని మనకున్న సమయంలోనే, మనకి ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే మనస్సుని స్థిరీకరించుకొని దైవం పట్ల, ఆధ్యాత్మిక పట్ల అనురాగం పెంచుకొని జీవితాన్ని సార్థం చేసుకోవాలి అనేటువంటి ఒక భావన మనకి ఈ పాసురంలో కనిపిస్తుంది. ఒరుత్తి మగనాయి పిరుందువో రవిల్ ఒరుత్తి మగనాయి. ఒకే రోజు రాత్రి ఒక ఆవిడికి పుట్టాడు, అదే రోజు రాత్రి ఇంకో ఆవిడికి బిడ్డగా పెరిగాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఒళిత్తు వళర తరిక్కిలానాగి, ఎవరికీ తెలియకుండా, తెలిస్తే కంసుడు ఏమన్నా చేస్తాడేమన్న భయం చేత కృష్ణుని రహస్యంగా పెంచుతూ ఉన్నటువంటి సమయంలో ఆ కంసుడు ఏం చేశాడంటే తీంగునినైందా, అపకారం చేయటానికి సిద్ధపడి కరుత్తై పిళ్ళైపత్తు కంజెన్ను వయెత్తిల్, ఆ కృష్ణుడికి అపకారం చేస్తాడు అనేటువంటి భావన, ఏ దురాలోచన ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేస్తూ కృష్ణ పరమాత్మ గోకులంలో పెరుగుతూ ఉన్నాడు. అటువంటి కంజన్, అటువంటి కంసుడికి మాత్రం ఎలా ఉన్నాడు ఆయన? వయిత్తుల్ నెరుప్పు ఎన్న నిండ్ర నెడుమాలే ఉన్నా. నెరుప్పు అంటే నిప్పు. కంసుడి కడుపులో నిప్పులాగా ఆయన
శ్రీకృష్ణ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని ఒక అద్భుతమైన వర్ణన ఆండాళమ్మవారు చేస్తుంది. కడుపులో మంట కనుక ఉంటే అసలు ఎవడైనా జీవించడం ఎంత కష్టం. కంసుడు అనేక రకాల మాయోపాయాలు పన్నుతూ ఉన్నాడు. కృష్ణుడు దాన్ని భగ్నం చేస్తూ ఉన్నాడు. ఎంతోమంది రాక్షసులు వచ్చారు, అందరినీ సంహరించారు. చివరికి అక్రూరుణ్ణి పంపించి ధనుర్యాగం అనే నిమిత్తం చేత ఆయనంతా తీసుకురావటం జరిగింది. అక్కడ కంసుడిని వధించాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి కృష్ణ పరమాత్మ గోకులంలో దూరంగా ఉన్న కంసుడికి ఆ కృష్ణ భావన అనేటువంటి నిప్పుతో రగిలిపోతూ ఉన్నాడు కంసుడు. అటువంటి కంసుని కడుపులో నిప్పుగా మారి నిత్యము దహించి వేస్తున్నటువంటి మహాపరాక్రమశాలి ఎవరయ్యా అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఎన్న నిండ్రు నెడుమాలే ఉన్న అరుత్తిత్తు పందోం పరై తరుదియాగిల్ తిరుత్తక్క శల్వముం. ఆ విధంగా ఉండి సర్వాధికుడిగా ఉన్నటువంటి నిన్ను మేమంతా మాకు కావలసింది ఏదైతే ఉందో అది అడగటానికి వచ్చాము. పరై తరుదియాగిల్, అలా గనక మా కోరిక గనక నువ్వు నెరవేర్చినట్లయితే తిరుత్తక్క శల్వముం, ఆ లక్ష్మీదేవి ఏదైతే ఉందో ఆ లక్ష్మీ అమ్మవారు కోరదగిన ఐశ్వర్యం ఏదైతే ఉందో దానిని మేము అడుగుతాము. సేవగమం యాంపాడి, నీ యొక్క అద్భుతమైనటువంటి వైభవాన్ని మేమంతా ఆడి పాడతాము ఓ శ్రీకృష్ణ. లక్ష్మీదేవే ఐశ్వర్యానికి ప్రతీక. అటువంటి లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఏమిటి? ఇది మన పెద్దలందరూ చెప్పారు. మనకందరికీ డబ్బు ఉంటే చాలు, జీవితం అంతా హాయిగా గడిచిపోతుంది. అటువంటి లక్ష్మీదేవి కోసం పూజలు, వ్రతాలు ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. అటువంటి లక్ష్మీదేవికి ఐశ్వర్యం ఎవరు అంటే భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడే. కాబట్టి ఈ పాసురంలో వాళ్ళ యొక్క మనస్సులో ఉద్దేశం ఏంటి? గోప వనితలకు అందరికీ ఏ విధంగా అయితే లక్ష్మీదేవి తన భాగ్యంగా శ్రీమన్నారాయణ భావిస్తూ ఉందో అదేవిధంగా పరమాత్మ నువ్వు కూడా మాకు భర్తవై పతివై మా జీవితాన్ని సార్థక్యం చెయ్యి. పైకేమోనో వ్రతం నిర్విఘ్నంగా కొనసాగాలి అనంటే అనేక ఉపకరణాలు కావాలి. కాబట్టి కృష్ణ పరమాత్మని కోరటం అనేటువంటిది బాహ్యమైన అర్థం. అంతర్గతంగా గోపవనితులకు అందరికీ ఏమిటంటే మనసులో కృష్ణ పరమాత్మ తమకు భర్త కావాలని. కృష్ణావతారంలో బృందావనంలో ఉండేటువంటి సకల జీవులు తరించే విధంగా కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని కొనసాగించాడు. ముఖ్యంగా గోపికలందరూ, వాళ్ళందరూ పూర్వజన్మలో ఋషులు. వాళ్ళందరూ పరమాత్మ యొక్క సంశ్లేషాన్ని కోరుకుని వారే అనంతకాలంలో గోపికలుగా జన్మించి కృష్ణ పరమాత్మతో ఆడి పాడి తమ జీవితాన్ని ధన్యం చేసుకుని పరమాత్మలో ఐక్యమైపోయారు. అది తెలియక స్వామివారు అనేక మంది స్త్రీలతో ఉన్నారు అనేటువంటి మనకుండేటువంటి జ్ఞానంతో అజ్ఞాన భావాన్ని మనం వెలుబుస్తూ ఉన్నాము. వాళ్ళంతా పూర్వకాలంలో ఋషులు. వాళ్ళంతా ఇక్కడ కూడా ఆళ్వారాదులు వీళ్ళు కూడా తాము పురుషులైనప్పటికీ తామును స్త్రీలుగా భావించి గోపికలుగా భావించుకొని యశోదగా భావించి పరమాత్మను సేవించారు. భగవంతుని చేరుకోవటానికి స్త్రీత్వము అనేటువంటిది ఒక మంచి అవకాశము. అటువంటి ఆ స్త్రీ లక్షణాలను ఆళ్వారాదులే పొంది స్వామిని కీర్తించారు. కాబట్టి ప్రాచీన కాలంలో ఋషులందరూ గోపికలుగా జన్మించి తమ జీవితాన్ని సార్థక్యం చేసుకున్నారు అనేటువంటి అవతార రహస్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ గమనించాలి. తిరుక్కక్క శైలముం సేవగముం యాంపాడి, నీ సౌశీల్య గుణాలను వీటన్నిటినీ మేము పాడుతాము. ఆ లక్ష్మి యొక్క అనుభవం ఏదైతే ఉందో మాకు కూడా ప్రసాదించు స్వామి. చక్కగా నువ్వు నీలా అమ్మవారితో శయనించి ఉండగా మేము కూడా అనుకున్నాం స్వామి నువ్వు ఆ నీలాదేవికే సొంతమా, మాకు సొంతం కావా అని. భాగవతంలో మనకి గోపికలందరూ ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందారో మనకి అనేక రకాలుగా అభివర్ణించడం జరిగింది. స్వామివారు రాసలీలో ఒకసారి ఉండి హఠాత్తుగా అదృశ్యమైతే వాళ్ళందరూ అక్కడ పొదలన్నీ వెతుక్కున్నారు అని పోతను అభివర్ణిస్తాడు. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మూమువాడొకడు చల్వల మానధనంబు. ఆ చెలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనస్సుని హరించి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడంట. మల్లియలారా మీ పొదల మాటను లేడు గదమ్మా చెప్పరే అని ఎంతో అమాయకంగా పొదలను అడుగుతున్నారు గోపికలు. ఇది అమాయక భక్తి.
ఆ నిర్మలమైన చిత్త ప్రవృత్తికి దేవుడు వశమవుతాడు. జ్ఞానం కన్నా మూఢభక్తికే స్వామివారు ఎంతో ఇష్టలవుతారట. జ్ఞానం కలిగి స్వామివారి యొక్క వైభవాన్ని తెలుసుకుని అట్లా ఇట్లా అనటం కన్నా ఏమీ నాకు తెలియదు స్వామి నువ్వు తప్ప అని ఎవరైతే అమాయకమైన భక్తితో ఉంటారో వారందరినీ త్వరితంగా కటాక్షిస్తారు శ్రీమన్నారాయణుడు. కాబట్టి అటువంటి ఆ లక్ష్మి యొక్క భాగ్యం నువ్వే కాబట్టి అటువంటి నువ్వే మాకు భాగ్యాన్ని కలిగించాలి. అటువంటి నీ యొక్క సౌశీల్య సౌజన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మేము పాడుతూ ఉంటాం. ఒరుత్తమం తీరిందు మగిలింది ఏలోరెంబావాయ్. ఇంతకాలం పాటు నీతో మేము విశ్లేషంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం. నీ యొక్క సంశ్లేషం మాకు కలిగించు. దీనివల్ల ఏమిటంటే మా దుఃఖమంతా పోతుంది. ఒరుత్తమం తీరిందు, మా దుఃఖమంతా తొలగిపోతుంది ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీవు దయతరిస్తే అని గోపికలందరూ తమ యొక్క మనోభావాన్ని ఈ పాసురంలో చక్కగా అభివ్యక్తీకరించడం జరిగింది కృష్ణ పరమాత్మకి. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో ఎంతోమంది భక్తుల్ని ఆయన తరింపు చేశారు. మధురా నగరంలో కుబ్జను ఆయన అనుగ్రహించడం జరిగింది. శ్రీకృష్ణ అవతారంలో మరొక రహస్యం ఏమిటంటే స్వామివారినే అందరూ అనేక రకాలుగా కోరి అనేక వ్రతాలు చేసి తపస్సులు చేసి ప్రార్థించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. భక్తులు వరం అడిగితే స్వామివారు ఆ వరాన్ని అనుగ్రహించడం జరిగింది. కానీ కృష్ణావతారంలో ఒకే ఒక భక్తుడు దీనికి ఎగ్జంప్షన్, అంటే దీనికి మినహాయింపు. దేవుడే ఆ భక్తుడిని వరం కోరుకోమని అడుగుతాడు. ఆ భక్తుడేం కోరుకోలేదు. మధురా నగరంలో ధనుర్యాగ నిమిత్తం వచ్చినప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడు ఆ మధురా నగరాన్ని చూస్తున్న సమయంలో అక్కడ సుధాముడు అనే వ్యక్తి పూలమాలలు ఇవన్నీ అమ్ముతూ ఉంటే ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అదంతా చూస్తూ ఉంటే సుధాముడు వాళ్ళిద్దరి మీద ప్రేమతో ఆ యొక్క పూలదండలు వాళ్ళ మెడలో వేసి అలంకరించాడు. అలాగ ఎటువంటి భావము లేకుండా మనస్సులో నిర్మలమైనటువంటి భక్తితో శ్రీకృష్ణ బలరాములకు ఆ సుధాముడు ఎప్పుడైతే ఈ పుష్పమాలికలను సమర్పించాడో అప్పుడు శ్రీకృష్ణుడు పరమానందపడి నాయనా నీకేం వరం కావాలి అని అడిగాడు. ఎంత శ్రీకృష్ణుడు ఉదారంగా నీకే వరం కావాలో కోరుకో అన్నప్పుడు ఆయన కూడా అంతే ఉదాత్తంగా ఒక వరాన్ని కోరాడు. ఏమని? నీ పాద కమల సేవయు నీ పాదార్చిగులతోడి నెయ్యము నితాంతాపార భూతదయం తాపసమందార నాకు దయసేయగదే. స్వామి నీ పాద కమల సేవ. స్వామి నాకు ఏ రాజుల సేవో ఏ పెద్ద పెద్ద పోస్టులో నాకు కావాలని లేదు. నీ పాద కమల సేవ, నీ పాదాలను ఎల్లప్పుడూ సేవించేటువంటి భాగ్యం. నీ పాదార్చికులతోటి నెయ్యమును. ఎవరైతే నిరంతరము నీ పాదాలను పూజిస్తూ ఉంటారో నిన్ను స్మరిస్తూ ఉంటారో అటువంటి భక్తులతో నాకు స్నేహాన్ని కలగజేయి. నితాంతాపార భూతదయ్యు. సమస్త జీవుల పట్ల ఒక దయాగుణం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి దయని ఏదైతే ఉందో నా మనస్సులో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేట్టుగా చెయ్యి. తాపసమందార నాకు దయచేయ కదే. తపస్సు చేసేటువంటి వాళ్ళు అంటే కేవలం అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేసేటువంటి మునులు కాదు, ఎల్లప్పుడూ మనస్సులో నీ గురించే తప్పించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారికందరికీ మందార పుష్పం వంటి ఓ శ్రీకృష్ణ నాకు ఈ వరాన్ని ప్రసాదించు అని సుధాముడు కోరుకుంటాడు. కాబట్టి ఇటువంటి భక్తుల యొక్క కథలతో కూడుకుంటుంది భాగవతం. అటువంటి భాగవతంలో ఉండేటువంటి కథలన్నిటినీ సూక్ష్మంగా ఆండాళ్ళమ్మవారు ఈ తిరుప్పావై అనేటువంటి గ్రంథంలో ప్రతి పాసురంలో మనకి అందిస్తూ ఉన్నారు. కాబట్టి కృష్ణావతారంలో భక్త సులభుడుగా స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. కంసుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ, తర్వాత శిశుపాల దంతవక్త్రాదులందరినీ, ఆ తర్వాత ఇతరులైన రాక్షసులందరినీ స్వామివారు వధించడం మనకు కనబడుతూ ఉంది. ఇంచుమించగా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాక్షస జాతినంతా వధించేశాడు. ఇంకా 2-3 ఏమైనా మిగిలి ఉంటే వాళ్ళని కూడా మిగతా వాళ్ళందరూ వధించేశారు. ఇంకా ద్వాపర యుగంలో రాక్షసులు అనేవాళ్ళు లేరు. కలియుగంలో రాక్షసుల బాధ మనకు లేదు. కానీ తమాషా ఏమిటంటే కలియుగ ప్రభావం వల్ల
మానవులే రాక్షసులుగా మారి జీవనం చేస్తున్నటువంటి అంశము మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ద్వాపర యుగంలో ఒక కృష్ణుడే. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది కృష్ణులు కావాలి, ఎంతమంది శ్రీరామచంద్రమూర్తులు కావాలి అని అంటే కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంటుంది. కాబట్టి కలియుగంలో మానవ ప్రవృత్తి మారాలి. మానవుడుగా తాను పుట్టినందుకు ఆ మానవత్వము అనేది ఉండాలి. మానవత్వం ఉంటే దైవత్వం వస్తుంది. ఒకవేళ రాక్షసత్వం ఉంటే ఆ రాక్షసత్వం పోవాలి అని అంటే ఇదిగో ఈ విధంగా దైవ సంబంధమైన అంశాలన్నీ అనుసంధానం చేస్తూ తిరుప్పావై లాంటి గ్రంథాలన్నీ చదువుతూ వింటూ ధర్మాన్ని ఆచరిస్తూ పెద్దల ద్వారా అనేక విషయాలన్నీ గ్రహిస్తూ సంకీర్తనలు చేస్తూ సామూహికంగా అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఈ కలియుగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. పైగా కలియుగంలో అందరూ ముక్తి పొందాలంటే సంకీర్తన అన్నారు. తిరుప్పావై మనకు చెప్పేటువంటిది అదే. ప్రతి పాసురాన్ని మీరు సంకీర్తన చేయండి, ప్రతి పాసురాన్ని మీరు చదవండి. ఆ చదవటం వల్ల కలియుగంలో ముక్తి లభిస్తుంది అన్నారు. ప్రత్యేకించి ముక్తి కోసం అడవులకు వెళ్ళి తపస్సు చేయటం, యజ్ఞయాగాదులు చేయటం, బ్రహ్మాండంగా ఇంకేదో పనులు చేయటం, ఇవేమి చేయాల్సిన పని లేదు. చేయటం కూడా అందరికీ సాధ్యపడదు. ఒకవేళ భక్తి ఉందనుకోండి, ఒక పేదవాడు ఉంటాడు, వాడు బ్రహ్మాండమైన దేవాలయం కడతాడా? నాకు మానవత్వం ఉంది, నేను చెరువులను తవ్వించగలుగుతానా? నాకు మానవత్వం ఉంది, చెట్లను నాటించగలుగుతానా? నాకున్న శక్తి తక్కువ, కానీ భావనలు ఉన్నాయి. ఆ సద్భావనలు ఏం చేయాలంటే దైవపరంగా గనక మార్చుకున్నట్లయితే ఆ క్రియల వల్ల పరమాత్మ సంతోషిస్తాడు. ఈ ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా మారుతుంది, మానవ జీవనం సౌభాగ్యకరంగా ఉంటుంది. కాబట్టి మానవుడుగా పుట్టి కలియుగంలో సంకీర్తనాదులను చేయటము, సద్గ్రంథాలను వినటము, ఆచార్యముఖంగా సమస్తమైన విషయాలన్నీ గ్రహించటము, సంసారంలోనే ఉంటూ పరమాత్మని సేవించటము. అన్నమాచార్యుల వారు అంటారు, సంసారంలో ఉన్నా మాత్రం ఎటువంటి ఇబ్బందినే లేదు, కంసారిని సేవిస్తూ ఉంటే చాలు, సంసారమే మేలు సకల జనులకు. అయ్యా అందరూ సంసారంలోనే ఉండండి, సకల జనులకు సంసారమే మేలు. కానీ ఆ సంసారంలోనే ఉంటూ స్వామివారి యొక్క సేవను చేస్తూ ఉండండి, మీ జీవితం ధన్యమవుతుంది అని అంటారు. కాబట్టి అటువంటి సేవా భాగ్యము మనకి కలగాలి. నిరంతరము స్వామివారి యొక్క సేవనం మనం చేస్తూ ఉండాలి. వివిధమైనటువంటి పరమ పవిత్రమైన రోజులలో స్వామివారిని సేవించుకోవాలి. ధనుర్మాసం ఉంది, మరల రావాలంటే మరొక సంవత్సరం ఆగాలి. ఈ తిరుప్పావై చదవాలి, వినాలంటే మళ్ళీ సంవత్సరం ఆగాలి. కాబట్టి ఈ ధనుర్మాసమే మనం వినియోగించుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి, రోజు తిరుప్పావై చదువుకోవటం అనేటువంటిది మరొక పద్ధతి. కాబట్టి మానవులు తమకున్నటువంటి కాల ఆ యొక్క తత్వాన్ని విశ్లేషించుకుని గుర్తించుకుని జీవితాన్ని ధన్యం చేసుకోవటం అనేటువంటి విషయంలో కృష్ణతత్వం ఎంతగానో ఉపకరిస్తుంది అని ఆండాళ్ళమ్మవారు మనకి ఉద్బోధ గావించటం అనేటువంటిది ఈ పాసురంలో మనకి ప్రధానంగా కనిపిస్తుంది. అటువంటి శ్రీమన్నారాయణను భర్తగా పొందగోరి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ద్వారా వ్రతానికి కావాల్సిన ఉపకరణాలు పొందగోరి ఈ గోపవనితలందరూ స్వామివారిని ఈ విధంగా కీర్తించటం అనేటువంటిది ఈ పాసురంలో విశేషంగా మనం సంభావిస్తూ అటువంటి అదృష్టం మనకందరికీ కూడా కలగాలని చెప్పి సంభావన గావిస్తూ స్వోచ్ఛిష్ట మాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.